ముఖ్యంగా మహిళా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నీడకు నోలేమో మంచుకూరు మేము ఎండలో వస్తున్నాం. వీళ్ళు కూడా ఎంత మంచిగా నవ్వుకుంటున్నారు. మేము మొత్తం వేడిగా అయిపోయిన వీళ్ళు వీళ్ళు మీరు మంచిగా ఇటు పక్కన వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు. ఈమెనో బట్ట కప్పుకొని వచ్చింది. ఏం పేరమ్మా నీ పేరు? చేపించిందా? కన్ను ఆపరేషన్ చేపిస్తా. ఒక కన్ను అయిపోయిందంటే ఆపరేషన్, రెండో కన్ను కూడా నువ్వే చేయాలంటుంది. 100% మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10 ఐ క్యాంపులు పెట్టి 2,000 మందికి కంటి ఆపరేషన్ చేపించిన ఫ్రీగా. నా లక్ష్యం ఏంటంటే మునుగోడు నియోజకవర్గంలో 50 ఏళ్ళు పైబడిన పెద్ద మనుషులు పేదోళ్ళందరికీ 2 కళ్ళు కనబడాలి. ఒక పూట ఆకలైనా అన్నం ఉండొచ్చు, కానీ కళ్ళు లేకపోతే మాత్రం మరీ వృద్ధాప్యంలో కళ్ళు లేకుంటే పేదోళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి మా అమ్మ పేరు మీద ఈ కంటి ఆసుపత్రి పెడుతున్నాం ఫ్రీగా. కొన్ని రోజుల తర్వాత మీకు ఎల్వి ప్రసాద్ ఆ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పెద్దది. ఆ ఇన్స్టిట్యూట్ తో మాట్లాడినా మన నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ కట్టిస్తున్నారు ఫ్రీగా. మా అమ్మ పేరు నేను బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పినా వాళ్ళు నడుపుతామని చెప్పి ఇక క్యాంప్ కూడా అవసరం లేదు. ఇక తరతరాలు ఇంకా 100 ఏళ్ళు అయినా సరే ఈ ప్రాంత ప్రజలు ఎవరు పోయినా సరే కంటి సమస్యలకు ఫ్రీగా డబ్బులు ₹1 లేకుండా సర్జరీ చేస్తామని చెప్పారు. అందుకనే మీ అందరికి బాలమ్మ మీ అందరికి కూడా అది మంచి కార్యక్రమం. అది నిరంతరంగా కొనసాగుతుంది. ఒక నెల రోజులు 2 నెలలు కాదు, ఇప్పుడు 10 నెలలే మొదలుపెట్టి నెలకోసారి పెడుతున్నాం. ఈ డిసెంబర్ మంత్ లో ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయని బంద్ చేసినాము. మన జనవరి మంత్ లో మళ్ళీ పెడతాం. నెలకొకసారి పెడుతూనే ఉంటాం. ఒక్క నిమిషం అయిపోయినాక మాట్లాడుతున్నాం. మీ అందరు కూడా చెప్తున్నా, ఒక్క నిమిషం అందరు కూడా చెప్తున్నా, నాకంటే ముందు అభ్యర్థి మాట్లాడిండా మధురాజు మాట్లాడిండు. వాళ్ళు మాట్లాడింది నేను రిపీట్ మళ్ళీ చెప్పిందే చెప్పడం అవసరం లేదు. ఈ ఎండలో మేము కాలం వస్తున్నాం, మీ అందరు నిలబడ్డదు. నేను ఒక్క మాట చెప్తున్నా, మస్తాన్ బాబు యాదవ్ గురించి మీ ఊరు బిడ్డ ఈయన చూసిర్రు. ఇప్పుడు అభ్యర్థిని ఆ దొంగను చూసిర్రు, భూమి కబ్జా చేసిన దొంగను చూసిర్రు. ఈయనకెట్ల పేరుంది ఊళ్ళో, ఆయనకెట్ల పేరుంది, ఆయన పైసల బలి పెట్లుంది, భూములు దొంగతనం చేసి ఎన్ని కోట్లు సంపాదించిండు. ఇక పైసల మూటలు తీసుకొని వస్తాడు. మరి ఆయన కోటేస్తారా? నిజాయితీగా పనిచేస్తాను ఒక పేదోడు వస్తుంది, ఈయన కోటేసి గెలిపిస్తారా? ఇంకా మీరు చెప్పాలి. మల్కాపురం ఊరులు ఎవరు కోటేస్తారు? మీకు నిజాయితీగా మీ కుటుంబ సభ్యుల్లాగా 5 ఏళ్ళు మీకు ఆపదొచ్చినా సాపదొచ్చినా మీకోసం కష్టపడి వస్తున్నా మస్తాన్ బాబు కోటేస్తారా? భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించి పైసలకు ఇస్తామని చెప్పి తాగిపిస్తామని తినిపిస్తామని చెప్పి మీకు ఆయన వస్తాడు. మరి 5 ఏళ్ళు సేవ చేసేవాడు కావాలన్నా? ఎటువంటి వాడు కావాలా మీకు? అందరు చెప్పరు ఎటువంటి వాడు కావాలి? మంచోడు కావాలన్నా వద్దా? 5 ఏళ్ళు నిజాయితీగా పనిచేసే పేదోడు కావాలన్నా వద్దా? ఒకసారి చేయలేక అందరూ లేవట్టు. అందరూ నిజాయితీకే మా ఓటు, అభివృద్ధికే మా ఓటు, మంచోడికే మన ఓటు. నేను ఒక్కడే మాట చెప్తా, కొన్ని వందలు అన్ని ఊళ్ళు తిరుగుతున్నాయి కదా, అందరూ పైసలు ఇస్తుండ్రు. అందరూ మంచోడు ఇస్తుండు, చెడ్డోడు ఇస్తుండు. మరి ఓటు కోటేయాలి? పైసలు ఆయన దగ్గర కూడా తీసుకోవాలి. వద్దు, ఎందుకంటే అది దొంగ సొమ్ము, దోచుకున్న సొమ్ము తీసుకోవాలి. ఎందుకు వద్దంటారు? 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం, ఎమ్మెల్యేలు, మంత్రులు 1000 కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండ్రు. అవి వాళ్ళ పైసలా మన పైసలా? మరి మీరు తీసుకుంటారా? తీసుకోవాలి, బరాబర్ తీసుకోవాలి. 10,000 ఇస్తారంటే 10,000 కాదు 20,000 ఇవ్వని చెప్పి అడుగుది. ఎవరుతారు? 10,000 ఇస్తానికి వస్తే 10,000 20,000 కావాలని చెప్పి తీసుకొని బరాబర్. మరి ఓటు మాత్రం ఎవరికి వేస్తారు? ఏ గుర్తుకేస్తారు? కత్తెర గుర్తుకేసి మన జేబు కత్తిరిగా కత్తెరతోటి
ఈ కత్తెర తీసుకొని నిరంజన్ జేబు టిఆర్ఎస్ లో జేబులు కత్తిరి ఏమైతే వింటున్నా ఎందుకు చెప్తున్నంటే వచ్చేది ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల ప్రభుత్వం ఉంది కాంగ్రెస్. మల్కాపూర్ హైదరాబాద్ పక్కన ఉంది. భూములు కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయి. ఒక దొంగోని చేతులు అధికారం పెడతావా? దొంగోని కూర్చోబెడతావా? మంచోని కూర్చోబెడతావా? మీ ఆస్తులు కాపాడి ప్రభుత్వ ఆస్తులు పేదలకు పంచేటోడు కావాలన్నా, ప్రభుత్వ భూములు దోచుకునేటోడు కావాలన్నా? గట్టిగా చెప్పరు. ఎవరికి ఓటేసి కౌన్సిల్ కూర్చోబెడతారు? ఒక దొంగనా మంచోడ్నా? ఒక భూ కబ్జాదారునా నిజాయితీగా పనిచేస్తాను కూర్చోబెడతారా? నేను చెప్తున్నా, నేను మస్తాన్ యాదవ్ గురించి మాట్లాడినా. పైసలు లేవు సార్ అన్నారు. మనందరం ఉన్నాం కదా, వెనకకెళ్ళి భగవంతుడు ఉన్నాడు. పేదోళ్ళ ఆశీర్వాదం, మల్కాపూర్ గ్రామస్తుల ఆశీర్వాదంతో రాజగోపాల్ రెడ్డి ఎట్లా గెలిచిండో మస్తాన్ యాదవ్ కూడా గెలుస్తాడని చెప్పి నిజాయితీగా నేను పని చేస్తా. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా. మీకు ఆపద వచ్చినా సాపద వస్తున్నా ఉంటా. నేనంటే నన్ను ఎట్లా నమ్మిరో జనాలు మస్తాను కూడా నమ్ముతారు అని చెప్పిన. అవతల దగ్గర పైసలు ఉంటే పైసలు పనిచేయవు, పైసలు ఎప్పుడు పనిచేయవు. పైసల అహంకారం ఎక్కువైనోడికి మల్కాపూర్ ప్రజలు సమాధానం చెప్తారు ఎన్నికలని చెప్పిన. ఇది ఆత్మగౌరవానికి, ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న పోరాటంలో మీరు ధర్మం వైపు ఉంటారా లేదా? సప్పుడు గారు మల్కాపూర్ వాళ్ళందరూ మాట్లాడు. ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అవునా కదా? నిజమా కదా? ఒకసారి ధర్మం వైపు ఉండే చేయలేబట్టి అంటే ధర్మం అందరు లేకపోతారు. ఎండకున్న వాళ్ళు అధర్మం వైపు ఉంటారా? మీరు ఎటుంటారు? ధర్మం వైపు ఉంటారా? అక్కడ వెనక కూర్చున్నారు. ధర్మం వైపు ఉంటారా? ధర్మం వైపు ఉంటారా? ఓ చెట్టుకి అక్కడ కూర్చున్నారు, దుకాణం ముందర కూర్చున్నారు. ఓ అమ్మాయి అక్కడ ముచ్చట పెట్టరు. ధర్మం కావాలా? ధర్మం కావాలా? ధర్మం కావాలా? ధర్మం వైపు ఉండండి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, మీ కుటుంబాన్ని కాపాడుతుంది, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. మేమున్నాం మీ వెనకాల. ఈ వెనకాల నేనున్నా, ప్రభాకర్ రెడ్డి ఉండు, పద్మరాజు ఉండు, ఎంతో మంది నాయకులు, మండల నాయకులు, శ్రీనివాసరావు ఉండు. మేము చెప్తూ మేము మాటిస్తున్నాం. మీకు ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. మీకు ఇంకొక మాట చెప్తా. టీఆర్ఎస్ ఓట్లు ఏమంటుండు? అధికారం ఉందా? వాళ్ళకి ఎమ్మెల్యే ఉందా? వాళ్ళకి ఎంపీ ఉందా? వాళ్ళ ప్రభుత్వం ఉందా? ఎందుకేయాలి మరి ఓటు? ఎందుకేయాలి? పైసలు సంపాదించుకుంటుంది కా? భూములు కబ్జా చేస్తుంది కా? ఎందుకేయాలి? ఆయనకు ఏమైనా పని చేస్తాడా? మీకు పోలీస్ స్టేషన్ పోతారు, మీ డెవలప్మెంట్, మీ రోడ్లు, మురికి కాలువలు, కరెంటు, మంచినీళ్ళు, మీ ఉద్యోగం ఏదైనా పని కావాలంటే మీరు ఓటేసిన గెలిపించడానికి పని చేయగలుగుతారా? గవర్నమెంట్ ఉందా? ఏమంటాడు ఆయనే? పని చేయమంటే ఏ పని నా తోడు రాదంటాడు. మరి ఓటేసి గెలిపించిన మీరు గట్టిగా అడిగిన అనుకో, పుణ్యానికి వేసినావా, పైసలు తీసుకొని వేసినావు అంటాడు. అప్పుడు ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? సపరే బాలమ్మా ఏం చెప్తారు? పైసలు తీసుకొని వేసి పుణ్యానికి వేసినారు. మేమేమంటున్నాం? మా ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనకున్నాడు ఎమ్మెల్యే? ఏ కూసుకుంటూ ఎక్కడో ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఏడు కూసుకుంటా ఆ కూసుకుంటా బాసే పాములో పన్నాడు కాదిరిగి. కేసీఆర్ ఏడుండు? కేసీఆర్ కూడా నన్ను అధర్మంగా ఓడవచ్చిందా లేదా? నేను ఉప ఎన్నికలకు పోతే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసి మోసం చేసి మన మున్గోడుకు అన్యాయం చేస్తే రాజీనామా చేసి కొట్లాడితే 100 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఊరుకో ఎమ్మెల్యేని మంత్రిని పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఓడగొట్టలే నన్ను. నా ఉసురు తాగిందా లేదా? నా కుటుంబం ఉసురు తాగిపోయిందా? మరి అప్పుడు మా ఎన్నికలప్పుడేమో మీకేమో పైసలు వచ్చాయి. పైసలు వచ్చినాయి రాలేదా? ఇంటికి ఏమి వచ్చినాయి? పైసలు వచ్చినాయి. నాకేమో నా పదవి పోయింది. మన నాతో పెట్టుకుంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్? ఎక్కడ పడుకుండు? కేసీఆర్ ని గడ్డ దింపేందుకు మళ్ళా వచ్చి కాంగ్రెస్ లకు కొత్త దెబ్బకు పోయి ముసలి పడ్డాడు, నడువులు ఇరిగి పడ్డాడు. ఉంటుందా కేసీ? ఇప్పుడు నిరంజన్ సంగతి వదిలిపెట్టు, అసలు కేసీఆర్ కుటుంబం ఏమైనా ఉంటుందా?
బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా తెలంగాణలో? బిడ్డ వచ్చి బయటకు వచ్చి చెప్తుంది, బిడ్డ చెప్తుంది 10 ఏళ్లలో మా బీఆర్ఎస్ వాళ్ళు దోసుకురని చెప్పి బిడ్డనే చెప్తుంది. చెప్తలేదు బిడ్డ? ఇప్పుడు కొడుకో దిక్కు పోయిండు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు, ముసలి మంచానికి కొట్టి ఆడున్నది బీఆర్ఎస్ పార్టీ. కూర్చుకుంటలేమో నాతోటి కాదని చెప్పి చేతులు ఎత్తేసిండు. ఈ రాజగోపాల్ రెడ్డితో నేను కొట్లాడలేను, నా వల్ల కాదు అంటారు. వాళ్ళు ఇంటనే అంటారు, నువ్వు గెలువ ఇంకో 100 సార్లు పొడి చేసినా గెలవని చెప్తాడు. గెలిచాడా? కూసుకుంటా గెలుస్తాడా? కూసుకుంటే ఎమ్మడి ఉన్నోళ్ళు భూ కబ్జాదారులు, నా ఎమ్మడి ఉన్నోళ్ళు మస్తాను, పబ్బురాజు, ప్రభాకరు. ₹1 తిన్నట్టు ఎక్కడ చూపిస్తారా? నేను 20 ఏళ్ళ నుంచి రాజకీయాలున్నా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ₹1 తిన్నట్టు 1 ఎకరం భూమి కానీ ఎప్పుడైనా విన్నారా? మీరు ఎవరన్నా? మా వాళ్ళు అట్లుంటారు. జనం కోసం, ప్రజల కోసం రాత్రి మగళ్ళు అవసరమైతే జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టుకునే సరే ఆ ప్రాణం కాపాడటం తప్పితే 1 పైస ముట్టుకోం. ఎన్ని ప్రాణాలు కాపాడిన చేతులు మీరు చూస్తలేరు? మన చిన్న కొండూరులో ఒక పేద తల్లి వచ్చింది, కొడుకుని 26 ఏళ్ళ కొడుకుని తీసుకొని వచ్చింది. కిడ్నీలు పేరైనా సారు నా కొడుకుని బతికేమని ఏడ్చింది. నేను ఎన్ని లక్షలు అయితే అని అడగలే. హాస్పిటల్లో పోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేపిస్తే, ఆపరేషన్ చేపిస్తే 12.5 లక్షలు అంటే నా అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసిన 12.5 లక్షలు. 12.5 లక్షలు. ఆ తల్లి దళిత బిడ్డ, దళిత తల్లి నా జీవితంలో గణేష్ నేను హాస్పిటల్ పోయినా చూస్తానుకు నా పైసలు లేవు, నేను ఇవ్వకపోతే ప్రాణం పోయేది, కొడుకుని బతికించుకోవాలని ఏడ్చింది. 6 నెలల్లో 3 సార్లు వచ్చి నీ మాట ఇచ్చిన నీ కొడుకుని బతికిస్తా, అది 12 లక్షల కోటి రూపాయలన్నా కానీ నేను బతికిస్తా అని చెప్పి. నేను ఇప్పుడు చెప్తున్నా, మా మస్తాన్ని గెలిపిరి మీ మల్కాపూర్ పట్టణంలో రాబోయే 3 ఏళ్లలో ఏ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా అందరి తల్లకు చెప్తున్నా, అందరి తండ్రులకు చెప్తున్నా, నేనున్నా మీ వెనకాల. ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా ఓట్లు లేవు. ఇప్పుడు నాకు ఎమ్మెల్యేకి 3 ఏళ్ళు ఉంది, కానీ మీకు మాట ఇస్తున్నా, ఆపద వస్తే ఆదుకుంటా, కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకి మీ ఎంట ఉంటా. మా నాయకత్వం, మా మనుషులు నిజాయితీగా పనిచేసే మస్తాన్ని గెలిపిమంటున్నా. గెలిపిస్తారా లేదా? పైసలు 2 రోజులు ఉంటాయమ్మా, 10,000 ఇస్తాడు. బాలమ్మా ఎవరింట్లో కష్టం వచ్చింది, 2 లక్షలు కావాలి హాస్పిటల్లో, నేను ఇస్తా అంటున్నా. ఆపద వస్తే నేను పెడతా అంటున్నా. పైసల కోట్లు అమ్ముకోవద్దు. ఏమంటున్నా? పైసలు కాదు, మీ ప్రాణాలు కాపాడేటోడు, మీ కష్టం వస్తే మీకు ఆదుకునేటోడు కావాలి. ఉన్నానే నేను కొన్ని వేల ప్రాణాలు కాపాడినా, కొన్ని వేల కుటుంబాన్ని బతికించిన, వేల కుటుంబాన్ని నిలబెట్టిన. నేను చెప్తున్నా, మల్కాపూర్ పట్టణంలో, మల్కాపూర్ ఊళ్ళో నన్ను 2 సార్లు 3 సార్లు గెలిపించారు. ఇది ఒక్కసారి సర్పంచ్ గెలిపిరి. ఇంకా 3 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంది. ఇక నేను చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి చేస్తా అంటున్నా. అంత ముందుకు ఓట్లు ఏమంటుండు? అధికారం ఉందా? వాళ్ళకి ఎమ్మెల్యే ఉందా? వాళ్ళకి ఎంపీ ఉందా? వాళ్ళ ప్రభుత్వం ఉందా? ఎందుకేయాలి మరి ఓటు? ఎందుకేయాలి? పైసలు సంపాదించుకోవడానికా? భూములు కబ్జా చేస్తానుకా? ఎందుకేయాలి? అనుకు ఏమైనా పని చేస్తారా? మీ పోలీస్ స్టేషన్ పోతారు, మీ డెవలప్మెంట్, మీ రోడ్లు, మురికి కాలంలో కరెంటు, మంచినీళ్ళు, మీ ఉద్యోగం ఏదైనా పని కావాలంటే మీరు ఓటేసిన గెలిపించడం ఆయన పని చేయగలుగుతాడా? గవర్నమెంట్ ఉందా? ఏమంటాడు ఆయనే? పని చేయమంటే ఏ పని నాతోడు కాదంటాడు. మరి ఓటేసి గెలిపించడం మీరు గట్టిగా అడిగిన అనుకో, పుణ్యానికి వేసినావా, పైసలు తీసుకొని వేసినావు అంటాడు. అప్పుడు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? సప్పుడే బాలమ్మా ఏం చెప్తారు? పైసలు తీసుకొని ఎదురు పుణ్యానికి వేసినారు. మేమేమంటున్నాం? మా ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కూడా ఎమ్మెల్యే ఏ కూసుకుంటూ ఎక్కడో ఒక చెట్టు అనుకున్నాడు. ఏడు కూసుకుంటా ఆ కూసుకుంటా బాసే ప్రాణంలో పడ్డాడు కాదిరిగి. కేసీఆర్ ఏడుండు? కేసీఆర్ కూడా నన్ను అధర్మంగా ఓడగొచ్చిండా లేదా? నేను ఉప ఎన్నికలకు పోతే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసి మోసం చేసి మన మున్గోడుకు అన్యాయం చేస్తే రాజీనామా చేసి కొట్లాడితే
100 మంది ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఊరుకో ఎమ్మెల్యేని మంత్రిని పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఊరగొట్టలే నన్ను. నా ఉసురు తాగిందా లేదా? నా కుటుంబం ఉసురు తాగి పోయినా. మరి అప్పుడు మా ఎన్నికలప్పుడేమో మీకేమో పైసలు వచ్చాయి, పైసలు వచ్చినాయి. వచ్చినాయి రాలేదా? ఇంటికైనా వచ్చినాయి, పైసలు వచ్చినాయి. నాకేమో నా పదవి పోయింది. మళ్ళీ నాతో పెట్టుకుంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్? ఎక్కడ పెట్టుకుని కేసీఆర్ ని గడ్డ దింపేందుకు మళ్ళా వచ్చి కాంగ్రెస్ లకు కొత్త దెబ్బకు పోయి ముసలి పడ్డాడు. నడువు నిరిగి పడ్డాడు. ఉంటుందా కేసీ? ఇప్పుడు నిరంజన్ సంగతి వదిలిపెట్టు. అసలు కేసీఆర్ కుటుంబం ఏదో ఉంటుందా కదా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా తెలంగాణలో? బిడ్డ వచ్చే బయటకు వచ్చి చెప్తుంది, బిడ్డ చెప్తుంది 10 ఏళ్లలో మా బీఆర్ఎస్ దోసుకురు అని చెప్పి బిడ్డనే చెప్తుంది. చెప్తారా బిడ్డ? ఇప్పుడు కొడుకో దిక్కు పోయిండు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు, ముసలి మంచానికి పట్టి యాడున్నది బీఆర్ఎస్ పార్టీ? కూర్చుకుంటలేవు నాతో కాదని చెప్పి చేతులు ఎత్తేసిండు. ఈ రాజగోపాల్ రెడ్డితో నేను కొట్లాడలేను, నా వల్ల కాదు అంటారు. వాళ్ళు ఇంటనే అంటారు గెలవ 100 సార్లు పోటీ చేసినా గెలవద్దు అని చెప్తున్నారు. గెలిచారా? కూసుకుంటే గెలుస్తారా? కూసుకుంటే మరి ఉన్నారు భూ కబ్జాదారులు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.